రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే బీహార్లో జరుగుతున్న ఎలక్షన్ ఇప్పుడు దాన్ని బట్టి కావచ్చు, ఈ మహారాష్ట్రలో జరిగిన ఎలక్షను, మధ్యప్రదేశ్లో జరిగిన ఎలక్షను, కర్ణాటకలో జరిగిన ఎలక్షను, ఇలా రాజస్థాన్లో జరిగిన ఎలక్షన్, అన్ని ఎలక్షన్లో కూడా సరే వీళ్ళు ఓట్లు చోరీ చేశారు. ఒక 6.5 లక్ష ఓట్లు తీసుకున్నట్లయితే 1.5 లక్ష ఫేక్ ఓట్లు. మా దగ్గర 100% ప్రూఫ్ ఉంది. ఇది అనుభవం లాంటి విషయం. ఇది నేను కనుక చెప్తే ఎన్నికల కమిషనర్ ఎక్కడికైనా దాంకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి 100% ప్రూఫ్తో అంత కాన్ఫిడెంట్గా ఆయన నిన్న చెప్పడం చూసాం. అయితే ఇక్కడ ఆయన చెప్పిన దాన్ని బట్టి కాకుండా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినా కూడా సరే, ఏ ఒక్క సాధారణ ఓటర్ని మనం డైరెక్ట్గా అడిగినా సరే, ఈ లాస్ట్ టైం మొన్న జరిగిన ఎలక్షన్ ఫెయిర్ ఎలక్షన్ కాదు అనే చెప్తారు. సాధారణ లిటరల్లీ అసలు ఏమీ తెలియని ఒక సాధారణ ఓటర్ని అడిగినా కూడా ఇదే చెప్తారు. ఏదో సంథింగ్ జరిగింది ఎలక్షన్. చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఎన్నికల కమిషన్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సరే న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు. సరే, ఈ రెండు వ్యవస్థలు పక్కన పెడితే ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఈ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే, సాధారణ ఓటర్లకు కూడా సరే ఫెయిర్ ఎలక్షన్ జరగట్లేదన్న అనుమానాలు బీజం పడిపోయింది ఇప్పటికే. ఇదే విధంగా కనుక జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా డేంజర్ ఇది. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం దీనిపైన. ఎంత డేంజర్ అంటే, ఎలా అయిపోతుందంటే ఫైనల్గా నియంతృత్వ పాలనకి వెళ్ళిపోద్ది. ప్రతిసారి వీళ్ళే గెలవడం స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఓటర్లు ఇంకా ఓటేసే వాళ్ళకి వేసినా కూడా మన ఓటు ఎవరికి పడుతుందని కూడా డౌటే. నాకు తెలిసిన విషయం, నేను ఇప్పుడు దాకా రివీల్ చేయలే విషయాన్ని కూడా చెప్తాను చూడండి. నేను వేసిన పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్లో వేసిన ఓటుకి, పార్లమెంట్కి వేసిన ఓటుకి చాలా వ్యత్యాసం పడింది. ఒక దాంట్లో వచ్చేసి బ్లింక్ అయింది, నేను వేసిన ఓటు నాకు కనిపించింది. మళ్ళీ రిటర్న్ పార్లమెంట్కి వచ్చేసేసరికి ఏం కదా బ్లాంక్ అనిపించింది. కొంచెంసేపు ఉన్నా అక్కడ అడిగితే అక్కడ ఉన్న అధికారులు కూడా నాకు సమాధానం చెప్పారు.